అక్కడ టెంపుల్ చూసేసుకొని ఇంకా టువర్డ్స్ ఉడిపికి వచ్చే దారిలో ఒక ఫేమస్ మహాగణపతి టెంపుల్ ఉందంట. సో అక్కడికి కూడా వెళ్దామని చెప్పాను డ్రైవర్కి. సో అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళి తర్వాత ఉడిపికి వెళ్తాము. ఇక్కడ ఫ్రీ భోజనం మీల్స్ ఉంది, ప్రసాదం. సో తినడానికి వెళ్తున్నాము, చూద్దాం ఎలా ఉంటుందో. భోజనాలకు వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడ అంతా తింటున్నారు. ఇక్కడ సూపర్ మెనూ ఇక్కడ రాసారు చూడండి. చట్నీ, రైస్, రసం, సాంబార్, పాయసం. సో ఇది చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుంది. రోజు పెడతారంట. ఇది ప్రసాదం లాగా బాగా తినొచ్చు. ఇది ప్రసాదం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూడండి. ఇక్కడ పెడుతున్నారు. దర్శనం అయిపోయింది, భోజనం తినేసాము, ఇంకా వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ అవుతున్నాం ఉడిపికి. ఇది టెంపుల్. ఉడిపికి వచ్చేసాము. ఇప్పుడు టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము నడుచుకుంటూ. ఇది టెంపుల్ ఎంట్రన్స్, వెళ్తున్నాము. ద్వారం ఎంట్రన్స్ దర్శనం వెళ్తున్నాము. జనాలు ఉంటారని శీఘ్ర దర్శనం టికెట్ తీసుకున్నాం. సో ఎవరు జనాలు లేదు. ఇదే టెంపుల్ ఫుల్. ఇదే ఫుల్ టెంపుల్. దర్శనం అయిపోయింది. ఎందుకంటే శీఘ్ర దర్శనం తీసుకున్నాం కాబట్టి వెంబడే త్వరగా వచ్చేసాము. సో వచ్చేసాం కాబట్టి కార్ డ్రైవర్ అక్కడ తినడానికి వెళ్ళాడు. సో అందుకని ఇక్కడ కూర్చొని ఉన్నాము. మా అమ్మ మాత్రం అక్కడ హరికథ చెప్తుంటే అక్కడ వెళ్ళి కూర్చొని ఉంది. మేము ఇక్కడ నుంచి చూస్తున్నాము. అది దర్శనం చేసుకుని వచ్చే దారి అదంతా. సో దర్శనం చేసుకుని అందరు వస్తున్నారు అక్కడ నుంచి. అదే మేము ఇక్కడ ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఉన్నాము కాసేపు. అలా మేము స్టార్ట్ అయిపోతున్నాము. దర్శనం అయిపోయింది. కార్ అతను వచ్చేసాడు కాబట్టి వెళ్తున్నాము. కార్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ధర్మస్థలం వెళ్ళిపోవడమే, అంతే. ధర్మస్థలకి వెళ్ళే దారిలో బ్రేక్ తీసుకున్నాము. అక్కడ ఒక హోటల్లో వచ్చి తీసుకున్నాము. అన్ని ఐటమ్స్ అన్ని తింటున్నాము మెల్లమెల్లగా. ధర్మస్థలం అనే రూట్లో తినడానికి ఆగాము. ఇక్కడ హోటల్కి వచ్చాము. ఆ హోటల్లో తినేసి ఇప్పుడే బయటకు వచ్చేసాము. ధర్మస్థలం అనే రూట్లో తినడానికి ఆగాము. ఇక్కడ హోటల్కి వచ్చాము. ఆ హోటల్లో తినేసి ఇప్పుడే బయటకు వచ్చేసాము. ఆ హోటల్ శ్రీ సాయి ప్యూర్ వెజ్ రెస్టారెంట్. బాగున్నాయి ఐటమ్స్ అన్నీ. అవి కూడా ఫోటో తీసాను, అవి కూడా వీడియో తీసాను. చూడండి ఒకసారి. ధర్మస్థలకి వెళ్ళే దారిలో బ్రేక్ తీసుకున్నాము. అక్కడ ఒక హోటల్లో వచ్చి తీసుకున్నాము. అన్ని ఐటమ్స్ అన్ని తింటున్నాము మెల్లమెల్లగా.
ధర్మస్థలం వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫుల్ రష్ ఉంది. చూస్తాము, మేబీ శీఘ్ర దర్శనం ఉంటుందేమని చూస్తున్నాము. చూడండి ఎంతమంది రష్ ఉన్నారో. మేబీ వీకెండ్ కదా, అందుకే చాలా 3 days వీకెండ్ వచ్చింది కదా, అందుకే చాలా మంది వచ్చినట్టున్నారు. పొద్దు నుంచి ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక ఎత్తులాగా ఉంది. చాలా మంది రష్ ఉన్నారు ఇక్కడ ధర్మస్థల మంజునాథ టెంపుల్ దగ్గర. సరే దర్శనానికి వెళ్ళి కుదిరితే అక్కడ వీడియో తీస్తాం. దర్శనానికి వస్తున్నాము. దర్శనానికి క్యూ లైన్ లో ఉన్నాము. 200 rupees టికెట్ కూడా ఫుల్ జనాలు ఉన్నారు. సో క్యూ లైన్ లో ఉన్నాము. చూద్దాం ఎంతసేపు పడుతుందో. చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు. దర్శనం కోసం 200 rupees టికెట్ కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా రష్ ఉంది. అక్కడ ఏనుగు కనపడుతుంది చూడండి, ఏనుగు ఉంది. అక్కడికి వెళ్తాం దర్శనం తర్వాత. ఇంకా ఫుల్ రష్ ఉంది. ఆ పక్కది నార్మల్ దర్శనం, మేము వెళ్ళేది శీఘ్ర దర్శనం. ఇంకా ఎంతసేపు పట్టదో తెలియదు కాబట్టి ఇంకా క్యూ లైన్ బాగానే పెద్దగా ఉంది, చూస్తున్నాము. ఇంకా దర్శనం క్యూలోనే ఉన్నాము. వెళ్తూనే ఉంది. తిరుపతి క్యూ లాగా ఉంది. ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉంది. నేను మా అమ్మ వెళ్తున్నాం. దర్శనం అయిపోయింది కానీ 1 hour టైం పట్టింది. నాకు అనిపించింది 200 rupees ఫ్రీ దర్శనం కూడా సేమ్ ఒకటే. కొంచెం దూరం వరకు పంపించి తర్వాత మళ్ళీ ఫ్రీ దర్శనం దానిలో కలిపేస్తారు. సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ ప్రసాదం ఇస్తారు. ఇప్పటికీ ఫుల్ జనాలు ఉన్నారు. ఇంకా వెళ్తున్నాం దర్శనం. రూమ్ ఎక్కడ తీసుకొని రూమ్ లో ఉంటాం. చూడండి ఎంత మంది జనం ఉన్నారో. మొత్తం అటు నుంచి పోయి ఎట్లా వచ్చి ఇలా వచ్చి లోపలికి పోవాలి. ఫుల్ రష్ ఉంది మంజునాథ టెంపుల్ లో. ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు. ఫుల్ రష్ ఉంది ఇక్కడ. మేము వెళ్ళిపోతున్నాం మెల్లగా. కార్ దగ్గరికి వెళ్ళిపోయి రూమ్ తీసుకొని ఈ హోటల్కి వచ్చాము తినడానికి. ద ఓషన్ పర్. మై ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది. రూమ్ కోసం వెతుక్కొని ఒక రూమ్ దొరికింది. మళ్ళీ తినడానికి వేరే దగ్గరికి వచ్చాము. ఓషన్ పార్క్ అని, ద ఓషన్ పార్క్ అనే హోటల్ దగ్గరికి వచ్చాము దగ్గరలోనే. సో అక్కడ తినడానికి వచ్చాము. అది అయిపోగానే మళ్ళీ రూమ్కి వెళ్తాము. ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసాము, తింటున్నాము. ఇక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా రష్ ఉన్నది. సాటర్డే సండే మాత్రం ఎప్పుడు ధర్మస్థలం రావడానికి ట్రై చేయకండి. రూమ్స్ కూడా కాస్ట్లీ ఉంటాయి. రూమ్స్ దొరకవు. ఏదో ఒకటో రెండు దొరికితే అది కూడా కాస్ట్లీ ఉంటుంది. సో ఎప్పుడు ధర్మస్థలంకి వీక్ డేస్ లో కాకుండా వీక్ డేస్ లో వచ్చేదాన్ని ట్రై చేయండి, వీకెండ్స్ లో కాకుండా. చాలా పాపడ్ తీసుకున్నాము, బాగుంది టేస్ట్. సో ఇంకోటి చపాతీ ఆర్డర్ చేసాము. చూస్తాము ఎలా ఉంటుందో టేస్ట్. చూసి మీకు రివ్యూ చెప్తాను. మళ్ళీ కడాయి పన్నీర్, ఆలు, మేతి చపాతీ ఆర్డర్ చేసుకున్నాం అండి. టేస్ట్ బాగుంది. మీరు ఎప్పుడైనా ధర్మస్థలం వచ్చినప్పుడు ఓషన్ పార్క్ లో ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం రైస్ తినాలని జీరా రైస్ తెప్పించుకున్నాము. తినేసి వెళ్ళిపోతున్నాము.